ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక కర్షక ఐక్యత చాటే విధంగా గురువారం నాడు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు అన్ని రంగాల కార్మికులు ర్యాలీగా చేరుకుని సమ్మెను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ చికాగో నగరంలో జరిగిన విరోచిత పోరాటంలో కార్మికులు తమ ప్రాణాలను బలిదానం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మోదీ కాలరాస్తూ 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. చేసే పనికి భద్రత లేకపోగా సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయడం లేదని వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల స్థానంలో కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులను వంచిస్తున్న మోదీ సర్కార్కి బుద్ధి రావాలంటే అన్ని కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన సమయం ఆసనమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజే రమేష్, ఎరంశెట్టి వెంకటరమణారావు, కొలగాని రమేష్, అంబోజీ రత్నం, ఏఐటియుసి నాయకుల సాధనపల్లి సతీష్, మునిగేల శివప్రసాద్, విఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు ప్రేమ్ కుమార్, ఐఎన్టియుసి నాయకులు సింగు తదితరులు పాల్గొన్నారు. 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1920లో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మీద జరుగుతున్న సమ్మె ఈ గత 5-6 సంవత్సరాల కాలంలో 5 సమ్మెలు చేసి ఆ లేబర్ కోడ్లు అమలు చేయనీయకుండా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం అడ్డుకొని మోడీకి తగిన బుద్ధి చెప్పింది. కానీ ఇప్పుడు 2026కి వచ్చేపాటికి 2025 నవంబర్ 21వ తారీఖున ఈ 4 లేబర్ కోడ్లని 29 కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చి నోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి రూల్స్ ఫ్రేమ్ చేసి వాటిని అమలు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లు అమలు జరగబోతున్నాయి. ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతుంది. మరొక బానిస వ్యవస్థకి ఇవాళ కార్మికులకి ఆ రకమైనటువంటి దుర్మార్గమైన నిర్బంధ పరిస్థితి రాబోతూ ఉంది. కార్మికుల యొక్క ఉపాధికి రక్షణ లేకుండా ఉంది. పని గంటలు విపరీతంగా పెంచేటువంటి ప్రమాదం వచ్చింది. అలాగే సామాజిక భద్రతకి సంబంధించినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షను ఇట్లాంటి ఏ సౌకర్యం కూడా కార్మికులకు వర్తించేటువంటి అవకాశం లేదు. ఓ మోడీ గారు లేదా ఓ రాష్ట్ర ప్రభుత్వాల ఇవాళ కనీస వేతనం 26,000 ఇవ్వండి, లేదా కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళని పర్మినెంట్ చేయండి అని చెప్పి ఎన్నోసార్లు మొత్తుకున్నా ఇవాళ ఎవ్వడు చెవులు ఆలకించేవాడు లేడు. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండేది, కాంట్రాక్టీకరణ ఉండేది. కాంట్రాక్ట్ కార్మికులు 180 రోజులు పనిచేస్తే అతన్ని రెగ్యులర్ చేయాలని కార్మిక చట్టంలో ఉంది. దాన్ని తీసేశారు. ఇవాళ చాలా చక్కని పదం పెట్టారు. కాంట్రాక్టీకరణ తీసేసి ఇవాళ అవుట్ సోర్సింగ్ అని ఒక కొత్త పేరు పెట్టి, అంటే అవుట్ సోర్సింగ్ అంటే ఆ పేరులోనుంది బయట నుంచి వచ్చే కార్మికుడు తప్ప సంస్థలో పనిచేసేవాడు కాదు అని. అంటే జీవితకాలం పనిచేసినా మనకు పర్మనెంట్ అయ్యే అవకాశం కానీ హక్కు కానీ కోర్టు కూడా కల్పించేటువంటి పరిస్థితుల్లో లేవు. అదేవిధంగా ఇవాళ 29 చట్టాలు ఇవాళ సమ్మె చేయాలంటే 2 వారాల ముందు నోటీస్ ఇస్తే ఇవాళ మనకు సమ్మెకి పర్మిషన్ వచ్చేది. కానీ ఇవాళ కొత్త చట్టాల ప్రకారం 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలట. అది కూడా యజమానికి ఇష్టమయ్యి ఒప్పుకుంటేనే సమ్మె చేయాలట. ఇటువంటి దుర్మార్గమైన చట్టాన్ని ఈ కొత్త కోళ్లలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తాన్ని కూడా కాపాడాలని చెప్పేసి ఈరోజు ఐక్యంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా ఐక్యమయ్యాయి. దాంట్లో భాగంగా సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులు కానీ, అట్లా సంబంధించినటువంటి కార్మికులు కానీ, రైతులు కానీ, ఇతర సంబంధించినటువంటి వర్గాలు మొత్తం కూడా కనీస మనుగడ కావాలంటే ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దు కావాలి. ఆ రద్దు కోసం నిరంతరం పోరాటం చేయాలి. ఆ పోరాటం ఎర్రజెండాతోనే సాధ్యమని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ గుర్తు చేస్తూ ఉంది. నరేంద్ర మోడీని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి వచ్చి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలని మొత్తం కాలరాయడం కోసం అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా విజయం సాధించలేదు. కాబట్టి కార్మికుల జోలికి వస్తే ఖచ్చితంగా కన్నెర్ర చేస్తే రానున్న రోజులలో నేను గదిదించి భారతదేశంలో ఉన్నటువంటి సిఐటియు, ఏఐటిసి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఏర్పడి కార్మికుల హక్కుల కోసం ఈ రోజున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగా మరి ఇటీవల కాలంలో మోడీ యొక్క గవర్నమెంటు వచ్చిన అధికారంలో కొద్ది రోజుల్లోనే మరి ఈ రోజున కార్మికుల నడ్డి విరిచే విధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్ బిల్లులను తీసుకురావడం జరిగింది. అవి పూర్తిగా కూడా
మరి కార్మికులకు ఎక్కడెక్కడ ఉపయోగపడేటువంటి ఆ యొక్క బిల్లులు తీసుకురావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మరి 50 కోట్ల మంది పైచిలుకున్నటువంటి అన్ని వర్గాల కార్మికులు మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మోడీ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడే ప్రభుత్వంగా ఉండకుండా ఈ రోజున మోడీ గారు నేను ఆదాని కోసం అంబానీ కోసం మాత్రమే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నానని చెప్పి చెప్పకనే చెప్పినట్లు ఈ యొక్క 4 లేబర్ కోడ్ బిల్లులను తీసుకురావడం జరిగింది. ఈ రోజున మరి 8 గంటల పని విధానాన్ని చికాగో మహానగరంలో కార్మికుడు మరి ఉద్యమించినప్పుడు ఆయన రక్తంలో నుంచి ఏర్పడేటువంటి ఆ యొక్క ఎర్ర జెండా రూపం ఏదైతే ఉందో ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మికులు మరి స్వాతంత్రం నాటి నుంచి కూడా 8 గంటల పని విధానాన్ని అమలు జరిగిందంటే దానికి కారణం ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారానే 8 గంటల పని విధానం కొనసాగింది. కానీ ప్రభుత్వం ఈ రోజున మోడీ దీన్ని 3వ నాకు హ్యాట్రిక్ అధికారాన్ని ప్రజలకు చెప్పారు కాబట్టి నేను చేసిందే చట్టం అనే విధంగా ఈ రోజున కార్మిక బిల్లును తీసుకురావడం అనేది చాలా తీవ్రంగా మనము ప్రజలందరూ కూడా ఒక కార్మికులే కాదండి అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మోడీ అనుకుంటా ఉన్నాడు ఈ రోజున కార్మికుడు లేని ఈ రోజున కనీసం నీ యొక్క మరి కిచెన్ లో వంట చేయాలన్న కార్మికురాలే కావాలి, నీకు వడ్డించాలన్న కార్మికుడే కావాలి, నువ్వు కారు డ్రైవింగ్ చేయాలన్న కార్మికుడే కావాలి. కానీ మోడీకి అర్థం కావడం లేదు. వీళ్ళెవరు ఒక్క రోజున కనుక మొత్తం సమ్మె నిర్వహిస్తే ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా మంత్రులు మరి సీఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మరి ఆ యొక్క వాళ్ళ ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.